ఆ ఊరిలో అడుగు పెట్టాలంటే చెప్పులు వదిలేయాల్సిందే, లేదంటే 5,000 రూపాయల జరిమానా విధిస్తారు. గ్రామ పొలిమేరలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ గ్రామానికి ఎంతో గొప్ప వ్యక్తి వచ్చినా సరే పొలిమేరలోని చెప్పులు వదిలి రావాల్సిందే. పుష్పమాసం అంటేనే ఆదివాసులకు అత్యంత పవిత్రమైన మాసం కావున కఠిన నియమాలతో ఈ నెల రోజుల పాటు ఆ గ్రామంలో మద్యం, మాంసం స్వీకరించడంతో పాటు చెప్పులు ధరించడం కూడా నిషేధం. ಇದು ಕೊಟ್ರೆ ಅಂತ ದಯವಿಕ್ಕೆ ಏ ಮಾಡ್ಕೊಂಡು ಗೊತ್ತಾ ಸರಿ ಹೊರಗೆ ಕಾಸರ್ದ ಕೂಟ ಕೂಟಾರ ಇದು ಕೊಟ್ರೆ ಅಂತ ದಯವಿಕ್ಕೆ ಏ ಮಾಡ್ಕೊಂಡು ಗೊತ್ತಾ ಸರಿ ಹೊರಗೆ ಕಾಸರ್ದ ಕೂಟ ಕೂಟಾರ ಇದು ಕೊಟ್ರೆ ಅಂತ ದಯವಿಕ್ಕೆ నేటి నుండి పుష్యమాసం ప్రారంభమైంది. ఆదివాసీ గూడెల్లో పుష్పమాసంలో నియమ నిష్టలతో ఆదివాసీలు పెయిన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గ్రామస్తులు ఊరి పొలిమేరలో హెచ్చరికతో కూడిన బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. చెప్పులు ఊరి బయటే విడిచిపెట్టాలని, చెప్పులు ధరించి ఊరి లోపలికి వస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 22 నుంచి వచ్చే నెల 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. మద్యం తాగిన వ్యక్తి గ్రామస్తులతో గొడవ పడరాదు, భార్య పిల్లలు తల్లిదండ్రులను తిట్టడం, కొట్టడం చేయకూడదు. ఇతర ప్రాంతాల్లో తాగి గొడవకు దిగే పరిస్థితికి దిగజారవద్దు. అధికారులు, నాయకులు వచ్చినప్పుడు గ్రామస్తుల్లో ఎవరైనా మద్యం తాగి వచ్చి జోక్యం చేసుకోకూడదు. ఎవరింట్లో వారు ప్రశాంతంగా జీవనం గడపాలి, గూడెం గౌరవాన్ని తగ్గించకూడదు అనే నియమావళి విధించుకున్నారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే పెద్దలతో కూడిన గ్రామ పంచాయతీ నిర్వహించి 1-2 సార్లు క్షమాపణలు చెప్పిస్తారు. మళ్ళీ తప్పు చేయనని రాతపూర్వకంగా రాయించుకుంటుంది. మళ్ళీ అదే వ్యక్తి రెండోసారి తప్పు చేస్తే 5,501 రూపాయలు జరిమానా విధిస్తోంది ఆ గ్రామం. 5,051 రూపాయలు జరిమానా విధించి అదే తప్పు మూడోసారి పునరావృతం అవుతుందని తెలిస్తే ఊరి మధ్యలో నిల్చోపెట్టి ఊరిలో ఇంటికొకరు చొప్పున వచ్చి చెంపదెబ్బ కొడతారు. అప్పటికి మార్పు రానట్లయితే గ్రామ బహిష్కరణ చేస్తారు. ఫలితంగా ఇప్పటి వరకు ఆ పల్లెలు కొంతమంది తాగి రావడంతో క్రమశిక్షణలతోని సరిపెట్టుకొని వరకే వచ్చిందని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ಏ ಮಾಡ್ಕೊಂಡು ಗೊತ್ತಾ ಸರಿ ಹೊರಗೆ ಕಾಸರ್ದ ಕೂಟ ಕೂಟಾರ ಇದು ಕೊಟ್ರೆ ಅಂತ ದಯವಿಕ್ಕೆ తుమ్మగూడెం పూర్తిగా ఆదివాసీ గొండుగూడెం. ఆ గ్రామ జనాభా 626 మందిలో ఎవరు పుష్యమాసం మొత్తం చెప్పులు ధరించారు.
చెప్పులేసుకునేవాడు ఎంతటి వాడైనా గూడెంలోకి రానివ్వరు. వినాయక నవరాత్రుల సమయంలో ఊరంతా సర్వగణేష్ మండలి పేరిట ఒకటే గణపతి మండపాన్ని ఏర్పాటు చేస్తారు. నిమజ్జనం రోజు లడ్డూ వేలంపాట వేస్తారు. అలా వచ్చిన డబ్బును గ్రామ మహిళా సంఘాలకు ఇస్తారు. అవసరం ఉన్న గ్రామస్తులకు వడ్డీకి ఇవ్వటం, ప్రతి నెల 24న తిరిగి చెల్లించే నిబంధన కూడా వారు పాటిస్తారు. ఏ వాడుకొని పోతా సరే వరట్ పేరు కనక హనుమంతరావు, తుమ్మగూడ గ్రామము, మండలేంద్రవెల్లి, ఆదిలాబాద్ జిల్లా నివాసులము. మరి మా తుమ్మగూడ గ్రామంలో 110 కుటుంబాలు ఉన్నాయి. మరి ఒకే కులము అంటే ఎస్టీ గోండ్ కులానికి చెందిన వాళ్ళం అందరం ఉన్నాము. మరి గత సంవత్సరం నుంచి మేము మరి పూసమాసం నెలలో మేము ఈ కళ్ళు కానీ మద్యపాన నిషేధం కానీ దూరం ఉండాలంటే మనం ఏం చేయాలని పటేల్ ఆధ్వర్యంలో మేము గత సంవత్సరము తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే పూసమాసంలో మన ఆచారం తరతరాల నుండి మాసంలో మా సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా ఉంటుంది, మరి అట్లా మనం ఆచారాలు మనము వ్యవహరించాలని మేము అందరం కూర్చొని గత సంవత్సరమే తీర్మానించడం జరిగింది. ఇప్పుడు మేము ఎక్కడ పోయినా కూడా, ఇంద్రవెల్లి సంతకు పోయినా కూడా, ఎటు పోయినా వచ్చినా కూడా, వేరే ఊరికి పోయి వచ్చినా కూడా, బయట సాయంత్రం వచ్చినా కూడా స్నానం చేసి లోపల పోవాలి. అది కట్టుదిట్టమైన మేము ఈ నెల మేము చేయాలని తీర్మానించడం జరిగింది. పేరు కనక హనుమంతరావు, తుమ్మగూడ గ్రామము, మండలేంద్రవెల్లి, ఆదిలాబాద్ జిల్లా నివాసులము. మరి మా తుమ్మగూడ గ్రామంలో 110 కుటుంబాలు ఉన్నాయి.